నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం గోచార రీత్యా గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇంతకుముందు మనం ఒక వీడియో చేస్తున్నాము, మీన రాశిలో శని సంచారం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. సో ఈ వీడియో ఏంటంటే గురువు గ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది. జనరల్గా గోచార రీత్యా ఈ రెండు ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. మిగతా వాటిల్లో రాహుకేతువులు కూడా చాలా ఇంపార్టెన్స్ పోషిస్తాయన్నమాట. ఒక వ్యక్తి జాతకంలో ఖచ్చితంగా యోగాలు ఉన్నాయండి, మాకు ఇంతవరకు మేము అనుభవించలేదు, లేదంటే ఆ సమయం ఎప్పుడు వస్తుంది, అన్నీ రెడీగా ఉన్నాయి, గృహయోగం కట్టేదానికి మాకు అవకాశం దొరకట్లేదు, పెళ్ళి పాపకి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, పెళ్ళి కుదరట్లేదు, సో ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి మేము అప్లై చేస్తున్నాము బట్ వీసా రావట్లేదు. సో ఇలాంటివన్నిటికీ చెక్ చేసేది, ఇలాంటి వాటిని కరెక్ట్గా మనం ఫైనలైజ్ చేయాలన్నా, ఒక ఆశావాద దృక్పథంతో జీవితాన్ని చూడాలన్నా, జీవితంలో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, మనిషిలో ఒక కొత్త ఆలోచనలు తెప్పియాలన్నా, అంటే ఆశావాద దృక్పథంతో జీవితాన్ని చూడడం అనేది ఒక మనిషికి జరగాలి అంటే జాతకంలో గురుబలం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విశాలమైన దృక్పథం ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ జ్ఞానం అనేది గురువు కారకుడు అంటారు తీసుకుంటే మనకి. అందువల్ల జ్ఞానాన్ని పంచే వ్యక్తి గురువే, ఒకరికి ఆశీర్వాద బలాన్ని ఇచ్చేది గురువే. సో టెంపుల్స్కి కారకుడే గురువే, ఎటు చూసినా పాజిటివ్ మైండ్ సెట్ని ఇచ్చేది గురువే. సో ఈవెన్ పేదరికంలో ఉన్నప్పటికీ పాజిటివ్ ఆలోచనలతో హాయిగా బతికే వ్యక్తులందరూ కూడా గురువులో ఉన్నవాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళు సైకిల్ తొక్కుతున్నా మంచి పాటలు పెట్టుకొని ఇంట ఆనందంగా వెళ్ళగలరు. సో అటువంటి ఆనందాన్ని వెతకగలిగే సిచ్యువేషన్ని శుక్రభగవానుడు ఇస్తాడు. జ్ఞానంతో సుఖాన్ని పొందగలిగిన ఆనందాన్ని ఖచ్చితంగా గురు భగవానుడు ఇస్తాడు. సో అందువల్ల ఈ గురుగ్రహం అనేది ఈ మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఎవరి జాతకంలో అయితే ఈ గురువు అంటే ఈ మిథునం అనేది కేంద్ర స్థానం అవుతుందో, అంటే మిథున లగ్నం వాళ్ళకి కేంద్రం అవుతుంది. కన్యా లగ్నం, ధనుర్లగ్నం, మీన లగ్నం వీళ్ళకి మేజర్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కోణ స్థానాలు ఏవైతే అవుతాయో, మిథునానికి తుల, కుంభం, ఈ లగ్నాలు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉంటాయి. అంటే మిగతావన్నీ 6, 8, 12 స్థానాలు ఈ మిథునం దేనికి అవుతుందో, అంటే ఇప్పుడు మకర లగ్నం వాళ్ళకి మిథునం అనేది 6వ భావం అవుతుంది, మీకు మళ్ళా మేష లగ్నం వాళ్ళకి 3వ భావం అవుతుంది, వృశ్చిక లగ్నం వాళ్ళకి 8వ భావం అవుతుంది, కర్కాటక లగ్నం వాళ్ళకి 12వ భావం అవుతుంది. సో వీళ్ళకి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫలితాలు, అవి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఈ సంవత్సరం గురువు మారుతున్నాడండి, మా జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని అంటే, వీళ్ళు ఈ లగ్నం వాళ్ళు ఎవరైతే కేంద్రాలుగా ఉంటాయో మిథునం అనేది, వాళ్ళకి మంచి ఫలితాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉంటాయి. కోణ స్థితిలో ఉన్నా కూడా మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురువు మిథునంలో ప్రవేశించినప్పుడు ఈ మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అందువల్ల ఎవరైతే మీకు ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా జీవితంలో మంచి మార్పులు చూసే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా గురువుకి ఇది అంటే మన ధనుసు రాశికి ఇది ఆపోజిట్ అయినందువల్ల ఇది కొంచెం గురువు ఇక్కడ వీక్గా ఉన్నాడు అనే పాయింట్ కూడా వస్తుంది. కానీ ఈ రాశిలోనే గురువు యొక్క నక్షత్రమైన పునర్వసు నక్షత్రం ఉంది. అందువల్ల దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఇది నీ ఉపదేశ స్థానం అని కూడా అన్నారు, 3వ భావాన్ని. సో దీంట్లో చాలా ఉంటాయి. అంటే ఒక భావం గురించి మనం చర్చించేటప్పుడు దీంట్లో ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఎందుకు ఆ నక్షత్రాలు ఆ భావంలోనే ఇచ్చారు కాలపురుషుడి చక్రంలో, ఇవి కొంచెం లాజిక్గా ఆలోచించాలి మనం. అయితే గురువు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కరెక్ట్గా హోప్ఫుల్ కండిషన్లోకి, ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా పాజిటివ్ వైపు చూసే మార్గాన్ని, అటువంటి ఆలోచనల్ని ఇచ్చే మార్గం ఈ గురు భగవానుడి కృప ఉంటేనే జరుగుతుంది. జీవితంలో ఏదైనా కొత్తగా ఇనిషియేట్ చేయడం, ఏదైనా ఫ్రాంచైజీ లాంటివి తీసుకొని స్టార్ట్ చేయడం, కొత్తగా ఏదైనా ఆలోచనలు వచ్చి స్టార్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా 3వ భావానికి సంబంధించినవి. సో ఈ సంవత్సరం చాలామంది కొత్త ఆలోచనలతో కొత్త మార్పులు జీవితంలో తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా గురు భగవానుడే కాలపురుషుడి చక్రంలో 3వ భావమైన మిథునంలోకి వస్తున్నాడు కాబట్టి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. అయితే ఈ గురువు శుభ ఫలితాలు కరెక్ట్గా సంవత్సరం పొడుగునా ఇస్తాడా అని అంటే, మీకు ఈ గురువు ఉన్న రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఆయన ఉచ్చస్థితిలో మిత్రక్షేత్రాల్లో గోచారంలో ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడు మనకి నెలకు ఒక రోజులకు మారుతూ ఉంటాడు ఆయన బుధగ్రహం. సో అప్పుడు ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కన్యలోకి బుధుడు వచ్చాడు అనుకోండి, గోచార రీత్యా చాలా బాగుంటుంది. తులలోకి, వృషభంలోకి ఇట్లా మారుతుంటాడు. అంటే మన గృహ యజమాని బలంగా ఉన్న ప్లేసుల్లో ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆ ఫలితాలు కరెక్ట్గా అనుభవించగలం. సో ఇదొకటి.
సో ఇంకొకటి ఈ ఆస్పెక్ట్లో మనం గురు భగవానుడు ఖచ్చితంగా మనకి ఫలితాలు ఇస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీకు ఇనిషియల్ మే 20 మారుతున్నాడు కాబట్టి మీ జాతకంలో మీకు జరుగుతున్న దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ ఈ గురువు ఎప్పుడైతే మిథునంలోకి వస్తారో మిథున రాశిలో కానీ ఉన్నట్లయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు ఎవరైనా పర్వాలేదు, అది నవగ్రహాలు ఏ గ్రహమైనా పర్వాలేదు, ఈవెన్ రాహుకేతువులైనా పర్వాలేదు, సో శని భగవానుడే పర్వాలేదు. సో ఏదైనా కానివ్వండి, మొత్తానికి అక్కడ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మీరు ఈ సంవత్సరం ఇంపాక్ట్ చూడబోతున్నారు. కోణ స్థితుల్లో కూడా మీ యొక్క దశ అంతర్దశానాథులు ఉన్నా కూడా, అంటే కుంభరాశిలో తులారాశిలో, మిథునానికి కోణ స్థితులు ఏంటివి? కుంభము తుల. వీటిల్లో కూడా మీ యొక్క దశ అంతర్దశానాథులు ఉంటే ఈ సంవత్సరం కొంచెం ఆశావాదంగా ఖచ్చితంగా ఉంటుంది. మీ జీవితంలో కొంచెం మంచి మార్పులు జరగబోతున్నాయి. ఈవెన్ ఏదైనా నెగిటివ్ జరుగుతున్నప్పటికీ అది మంచి మార్గం వైపే వెళ్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకు జరుగుతాయి సార్, ఇది గురువు చూస్తున్నాడు కదా, బాగానే జరగాలి కదా అని అంటారేమో. మీకు జాతకంలో యోగం సరైన యోగం లేదు, డబ్బులు పోగొట్టుకొని అంటే నీచభంగ రాజయోగాలు ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక నీచం జరిగి తర్వాత రాజయోగం జరగచ్చు. ఏది కూడా గురువు చేసే ప్రతి పని కూడా మీ యొక్క ప్రగతికే ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు బేసిక్గా మిథున రాశి అనేది మనకి బుధునికి సంబంధించిన రాశి. డ్యుయాలిటీ, బుధుడు వచ్చి 2 నాలుకల స్వభావం ఉన్న వ్యక్తి. సో జీవితంలో ఈ టైంలో ఖచ్చితంగా ఎవరు బాగా ఇంపాక్ట్ చూపిస్తారు, ఎటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సింది మేజర్గా ధనుర్లగ్నం వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి, వీళ్ళ జీవితాల్లో గట్టిగా కొంచెం మార్పులు జరగబోతున్నాయి. ఇక కుంభలగ్నం వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి, వీళ్ళకి కూడా బాగున్నాయి. ఇకపోతే మిథున రాశిలో రవిగ్రహం ఉందనుకోండి, రవిగ్రహం ఉన్నప్పుడు రవి తండ్రి కారకుడు, పెళ్ళైన వాళ్ళైతే కొడుకు కారకుడు. అందువల్ల గురువు ఖచ్చితంగా ఈ రవిగ్రహం మీద వచ్చినప్పుడు మీ కొడుకు జీవితంలో ఏదైనా ఒక మంచి శుభకరమైన సంఘటన, అతనికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వచ్చు, ఉద్యోగం రావచ్చు, పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వచ్చు. లేదు మీ తండ్రి గారు ఏదైనా బిజినెస్ చేస్తుంటే మీ తండ్రి గారి బిజినెస్లో మంచి ప్రోగ్రెస్ రావచ్చు. మీరు పర్సనల్గా ఆయన రవిగ్రహం కీర్తికి కారకుడు కాబట్టి మీరు సొసైటీలో తెలియబడే వ్యక్తి కావచ్చు డెఫినెట్గా. ఇది మనం మాట్లాడుకోవాలి. తండ్రి తరపున అంటే చిన్నాన్న పెదనాన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాల్లో కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు పర్టికులర్గా ఎప్పటి నుంచో ఏదైనా అంటే మనకి ఇంత టాలెంట్ ఉండి రికగ్నిషన్ రావట్లేదు, మన టాలెంట్ని ఎవరు గుర్తించలేదు అనే బాధ ఉంటే మాత్రం ఈ సంవత్సరం అది తీరిపోతుంది డెఫినెట్గా. ఈవెన్ మీ యొక్క రవి తులలో ఉన్న కుంభంలో ఉన్న ఇదే ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే బేసిక్గా గురువు ఈవెన్ ధనస్సులో ఉన్నా కూడా డైరెక్ట్గా రవిని చూస్తాడు కాబట్టి గురువు. సో ఇది బేసిక్గా. సో తర్వాత మనకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు తల్లికి కారకుడు. సో తల్లి యొక్క ఆరోగ్యం కుదుటపడ్డం కానీ బాగలేకపోతే, చంద్రుడు ప్రయాణాలకి కారకుడు, ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం ఈ సంవత్సరం అంతా, అది ఆదాయానికే లేకపోతే ఊరినే అటు ఇటు తిరగడం, డబ్బులంతా వేస్ట్ చేసుకోవడం అనేది మీ యొక్క దశాంతర్దశలను బట్టి ఉంటుంది. గృహ మార్పు, ఒకవేళ వేరే ఇంటి నుంచి అంటే ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారిపోవడం, కొత్తగా ఇల్లు కట్టుకొని మారిపోవడం, ఇవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి వేరే లొకేషన్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా స్థాన మార్పుని కూడా చంద్రుడే చూపిస్తాడు కాబట్టి డెఫినెట్గా మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లో మనీ, క్యాష్ ఫ్లో మనీ అనేది చంద్రుడి వల్లే వస్తుంది కాబట్టి మీకు క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ రంగాల వాళ్ళకి ఉంటుంది? చంద్రుడికి సంబంధించిన రంగాలు ఏవైతే ఉంటాయో, ఒకవేళ మీ జాతకంలో ద్వితీయాధిపతి చంద్రుడే అయ్యాడనుకోండి, లాభస్థానాధిపతి చంద్రుడే అయ్యాడనుకోండి, అట్లాంటి విషయాల్లో అప్పుడు ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట మీకు పర్టికులర్గా. అంటే అది ఎవరికి? మిథున లగ్నం వాళ్ళకి 2వ ఇంటి అధిపతి చంద్రుడు అవుతాడు. తర్వాత కన్యా లగ్నం వాళ్ళకి లాభస్థానాధిపతి చంద్రుడు అవుతాడు. మీకు మిథునంలో కానీ చంద్రుడు ఉన్న, తులలో ఉన్న, కుంభంలో ఉన్న డెఫినెట్గా మీకు ఈ సంవత్సరం ఫ్లోటింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే పర్టికులర్గా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదు ఏదైనా హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్ ఉన్న వాళ్ళకి బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి బేసిక్గా మనం మాట్లాడుకోవచ్చు. సో రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు అన్నప్పుడు గవర్నమెంట్ సెక్టార్స్ వర్క్లు చేసే వాళ్ళకి, తర్వాత గవర్నమెంట్ వర్క్స్ జాబ్లు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి అప్రిషియేషన్స్ రావడం మీరు చేస్తున్న పనిలో, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రభుత్వ మూలక ధన ప్రాప్తి అంటుంటారు సరే, ఆ టైంలో జరుగుతుందన్నమాట. సో తర్వాత రవి చంద్రుడు, తర్వాత కుజుడు మాట్లాడుకుంటే, కుజుడు బ్రదర్స్ కారకుడు, యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ జీవితాల్లో ఏదైనా మంచి మార్పులు రావచ్చు, పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు రావచ్చు వాళ్ళకి.
మీరు పర్టికులర్గా ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుకునేదానికి ట్రై చేయొచ్చు. మీరు 100% ఏదైనా ఒక ఎఫర్ట్స్ పెట్టి సాధించుకునే క్రమంలో సక్సెస్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి చూపించచ్చు. పర్టికులర్గా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీకు ఒకవేళ ఇదే దశ జరుగుతూ అంతర్దశ జరుగుతుంది అనుకోండి, ఇంకా బాగా మనము ఈ రంగాల్లో రాణించగలం. ఓకేనండి. మీ జాతకంలో ఒకవేళ 4th లార్డ్ కుజుడే అయ్యాడనుకోండి, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా రాయొచ్చు. అది ఎవరికి ఉంటుంది? సింహ లగ్నం వాళ్ళకి 4th లార్డ్ అవుతాడు. ఈవెన్ మకర లగ్నం వాళ్ళకి కూడా 4th లార్డ్ అవుతాడు. అది మిథునులో అయినా ఉండొచ్చు, తులలో అయినా ఉండొచ్చు, కుంభంలో అయినా ఉండొచ్చు. బట్ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి మేజర్ ఇంపాక్ట్ లేదు. ఈవెన్ ధనస్సులో కుజుడున్నా కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే గురువు తన సప్తమ దృష్టితో కుజుడిని చూస్తాడు కాబట్టి. సో ఇది బేసిక్గా మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనా మెకానిజం పనులు చేసేవాళ్ళు, లేదా యంత్ర సంబంధమైన వ్యవహారాలు ఉండేవాళ్ళు, టెక్నాలజీకి రిలేటెడ్ షాప్స్ ఉండేవాళ్ళు, అందరికి కూడా బాగానే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ గోచారం అంతా కూడా ఏంటంటే నార్మల్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్లో ఈ ఏ కారకత్వాలు చూపిస్తుందో ఆ కారకత్వాల రంగాల్లో బాగానే ఉంటారండి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కుజుడు మిథునంలో ఉండొచ్చు, ఒక వ్యక్తి ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు, ఒక వ్యక్తి డాక్టర్ సర్జన్ అవ్వచ్చు. కుజుడి కారకత్వాల్లో సర్జన్ కూడా ఉంది. డెంటిస్ట్ అవ్వచ్చు. వాళ్ళకంతకీ మంచి పేరు, మంచి వాళ్ళ జీవితాల్లో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయని అర్థం. సో అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు కుజుడు ఒక గోచార గురువు ఇప్పుడు మనకి ఒకవేళ శుక్రుడి మీద ఉన్నాడు అనుకోండి. శుక్రుడు అంటే బేసిక్గా మీ యొక్క భార్య కారకుడు, రిలేషన్షిప్స్కి కారకుడు, మీ యొక్క క్యాష్ ఫ్లోకి కూడా ఆయన కూడా కారకుడిగా తీసుకుంటారు. మీకు హౌసెస్కి కట్టుకునేదానికి, మంచి లగ్జరీ ఫర్నిచర్ కొనుక్కునేదానికి ఇది సరైన సమయంగా తీసుకోవచ్చు. వాహనాల కారకుడు కాబట్టి కొత్తగా మంచి మోడల్ ఉన్న కారు తీసుకోవచ్చు మీరు. సో రిలేషన్షిప్స్లో లేని వాళ్ళకి రిలేషన్షిప్ కొత్తగా జీవితంలో ఎంటర్ అవ్వచ్చు. అంటే కొత్తగా మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు గట్టిగా ఉంటాయి. సో పెళ్ళి అయిన వాళ్ళ సంగతి ఏంటి సార్, ఇంకో రిలేషన్షిప్ వస్తుందని అనుకోకూడదు. అంటే జీవితంలో ఇంకొక పార్ట్నర్షిప్ కూడా రావచ్చు. అంటే మీరు వ్యాపారస్తులు అయితే పార్ట్నర్షిప్, ఆఫీస్లో ఇంకెవరైనా కొత్తగా పరిచయాలు అవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి. జనరల్గా శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి డెఫినెట్గా ఏదైనా కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. బట్ అవన్నీ ఇల్లీగల్ అవుతాయా, లీగల్ అవుతాయా, ఇన్ని మనం ఆలోచించకూడదు. మనం జనరల్గా ఏంటంటే జాతక చక్రంలో ఈ కాంబినేషన్స్ సంభావ్యత ఉంది అని అనుకోవచ్చు. మీ జాతకంలో ఒకవేళ శుక్ర రాహులు కలుస్తున్నారు, దెన్ ఇది కొంచెం ఆ పాసిబిలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక వేగంగా శుక్రుడు వాహనాల కారకుడు. ఇది డెఫినెట్గా చాలామంది చూస్తున్నాను. గోచార గురువు శుక్రుడి మీదకి వచ్చినప్పుడు వెహికల్ కొని ఉన్నారు చాలామంది. అది లగ్జరీ కారు కొని ఉన్నారు చాలామంది. అది కూడా రాహు నక్షత్రంలో ఉంటే, శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు ఆరుద్రలో, లగ్జరీ వెహికల్ ఇంకా ఎక్కువగా ఉంటారు. ఎస్యూవీ టైప్ అనమాట. సో తర్వాత మనకి మీకు కూడా క్యాష్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం బాగుంటుంది డెఫినెట్గా అని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ తులలో ఉన్న శుక్రుడు, కుంభంలో ఉన్న శుక్రుడిని కూడా ఈ గురువు చూస్తాడు కాబట్టి, లేదు ధనస్సులో శుక్రుడున్న మీ అందరికీ కూడా ఈ సంవత్సరం ఫ్లోటింగ్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీరు ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మంచి ఆలోచనలు, ఆ మంచి ఆలోచనల్ని కరెక్ట్గా సరైన మార్గంలో మీకు ఈవెన్ శని భగవాన్ మీనంలో నుంచి దశమ దృష్టితో ధనస్సును చూస్తున్నాడు. అందువల్ల డెఫినెట్గా ధనుసు రాశి అనేది వ్యాపారం. మిథున లగ్నం వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచిగా వ్యాపారం కానీ, ధనుర్లగ్నం వాళ్ళు కానీ బాగా ఎదిగే అవకాశాలు వస్తాయి. సరే, ఓకే. అది ఇప్పుడు ఏంటంటే మనకి బుధుడు ఉన్నాడు అనుకోండి. బుధుడు ఉన్నప్పుడు మేనమామ, మీ మేనమామ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు షార్ట్ డిస్టెన్స్ కూడా బుధుడిని కూడా తీసుకుంటారు. ఈ మొబైల్స్, ఈ కమ్యూనికేషన్ సెక్టారు, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవాళ్ళు బాగా మంచి అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలన్నీ పోతున్నాయండి ఇప్పుడు సాఫ్ట్వేర్లో అని అంటే, కొత్తగా అప్డేటెడ్ అయ్యే టెక్నాలజీని మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే బుధుడు లర్నింగ్ కెపాసిటీకి కారకుడు. ఈ సంవత్సరం మీరు కొత్తగా ఏదైనా నేర్చుకొని తర్వాత మీరు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. డెఫినెట్గా నేర్చుకుంటారు. బుధుడు కానీ మిథునంలో ఉన్న వాళ్ళకి కానీ, తులలో కానీ, కుంభంలో ఉన్న వాళ్ళకి, ఈవెన్ ధనస్సులో ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా మనం నిర్ణయించవలసి ఉంటుంది. తర్వాత మనకి గురువు ఒకవేళ మీకు అంటే ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, గురువులో మీ జన్మ గురువు కానీ మిథునంలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు కొత్తగా లైఫ్లో ఆలోచించే విధానం, మీరు జీవితాన్ని చూసే విధానం చాలా వరకు మారిపోతుంది. మీ పర్సెప్షన్ అనేది లైఫ్ పట్ల కొత్త ఆశావాద దృక్పథంతో చూడడం నేర్చుకుంటారు. సో జీవితాన్ని ఈ విధంగా మనం చూడాలి, ఇక్కడి నుంచి మనం మోటివేషన్ అంటే మీరే సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు లావ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జూపిటర్ హెవీ ప్లానెట్. సో ఈ సంవత్సరం అది ఇంతకుముందు చంద్రుడి మీదకి వచ్చినప్పుడు కూడా చంద్రుడు ఫుడ్ కారకుడు అని చెప్పాను కదా. సో మీరు ఫుడ్ బాగా తినే అవకాశాలు ఉంటాయి. దానివల్ల లావ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ చంద్రుడు మిథున రాశిలో ఉంటే.
గురువు ఉన్నా కూడా అంతేనండి. ఈవెన్ వాళ్ళు కొంచెం లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ కాకపోతే జీవితంలో ఒక మంచి మార్పును చూస్తారు. మీరు ఆల్రెడీ మీరు ఒకవేళ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈసారి మంచి సలహా అంది గురువు గ్రహం అనుగ్రహం వల్ల లేదా దేవాలయాన్ని విజిట్ చేయడం వల్ల మీకు కొత్త ఎనర్జీ అనేది మీ బాడీలో ప్రవేశిస్తుంది. ఇది తులలో గురువు ఉన్న, కుంభంలో గురువు ఉన్న, ధనుసులో గురువు ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది. మీకు దశ అంతర్దశ నాదుల్లో గురువు కానీ లేదా గురువులో గురువు జరుగుతున్నా కానీ ఏ దశ మీకు ఏ దశలో అయినా మహాదశలో అయినా అంతర్దశ గురువు కానీ ఉంటే ఇది మంచి మార్పును తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురువు యొక్క సంచారం రాహు గ్రహం మీద ఉన్నప్పుడు మీడియా, రాహు అంటే ఏంటి అనేది ఆ కారకత్వాలు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా, ఫేమస్ పర్సనాలిటీసు, లేదు ఎనీథింగ్ టెక్నాలజీ రిలేటెడ్, లేదు ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి మీరు అప్లై చేస్తున్నారు వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ప్లానెట్స్, ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆడ గురువు కుజుడు రాహు కలిసి ఉన్నారనుకోండి, దెన్ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మీలో ఉన్న ఆ ఫైర్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి వెహికల్కి ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా గోచార గురువు అనేది మీకు ఒకవేళ కుంభంలో కానీ తులలో కానీ ప్లానెట్స్ ఉండి మిథునంలో ఏ ప్లానెట్ లేకపోతే ఈ ప్లానెట్స్ని అది కలిపే ఒక ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అది ఏ త్రికోణం అవుతుంది అనేది మీకు ఈ జీవితంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు అది యాక్టివేట్ అవుతుంది. అర్ధ త్రికోణం అనుకోండి, అంటే వృషభ లగ్నం వాళ్ళకైతే అర్ధ త్రికోణం అవుతుంది, మేష లగ్నం వాళ్ళకైతే కామ త్రికోణం అవుతుంది, మిథున లగ్నం వాళ్ళకైతే ధర్మ త్రికోణం అవుతుంది, కర్కాటక లగ్నం వాళ్ళకైతే మోక్ష త్రికోణం అవుతుంది. అంటే ఈ త్రికోణాలు యాక్టివేట్ అయితే ఏంటి సార్ అంటే జీవితం పట్ల ఆ యాంగిల్ అనేది మీ జీవితంలో ఎక్కువగా అవుతుంది అనమాట ఈ సంవత్సరం. అంటే కుంభంలో కానీ తులలో కానీ గ్రహాలుండి మిథునంలో ఏమీ లేకపోతే ఈ గురువు వచ్చి ఈ మిథునంలో కూర్చొని ఈ రెండు గ్రహాలని కలుపుతాడనమాట. అందువల్ల ఇది కూడా కొత్త మార్పు జీవితంలో డెఫినెట్గా. ఇట్లా ఉండేవాళ్ళు కూడా ఈ ఆస్పెక్ట్లో కూడా మనం జ్యోతిష్యాన్ని చూడాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి ఇక్కడ రాహు ఉన్న రంగాలు ఏవైతే కానివ్వండి, అంటే మెయిన్ చెప్పుకోవాల్సింది పాలిటిక్స్, మీడియా, ఎనీథింగ్ అంటే పబ్లిక్ బాగా కనిపించేవి, లేదు స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఫారిన్ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, వాటిలో జాబ్ చేసే వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రాహుగ్రహం కిందకే వస్తాయి. ఇవన్నీ మంచి దారిలో ఉంటాయి, బాగా ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అవుతాయి అనుకునే అవకాశాలు ఉంటాయి ఆయా రంగాల్లో ఉండే వాళ్ళకి. కేతు ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ ఖచ్చితంగా కేతు రంగంలో ఎవరైతే ఉంటారో వైద్యులు ఉంటారు, హీలర్స్ ఉంటారు, తర్వాత జ్యోతిష్కులు ఉంటారు, లేదు ఇటుక బట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, కరెంటు పనులు చేసేవాళ్ళు ఉంటారు. కేతు అంటే తీగలు కూడా వస్తాయి, కరెంటు తీగలు. సో దారాలు, తాళ్ళు ఇవన్నీ కేతువుకు సంబంధించినవే. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఆ బిజినెస్లు చేసేవాళ్ళు బాగా రాణిస్తారు అనే అవకాశాలు ఉంటాయి. సో కుజుడు కూడా మనం ఎలక్ట్రిసిటీగా తీసుకుంటాం. ఇంతకుముందు గురువు కుజుడి మీద కానీ వచ్చినా కూడా ఎలక్ట్రిసిటీ రంగంలో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తాయి, అది కూడా చెప్పుకోవచ్చు మనం. సరే, ఓకే. కేతువు మీదకి వచ్చినప్పుడు ఏంటి జరుగుతాయి? మామూలుగా గురువు రాహు మీదకి వచ్చినా, రాహు గురువు మీదకి వచ్చినా జీవితంలో ఒక కర్మకి అటెండ్ అవుతారు అనేది కూడా కొంతమంది చూస్తున్నాను. అది అంటే వాళ్ళ కుటుంబాలు అంటే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్య ఇబ్బంది అయ్యి వాళ్ళ అటెండెన్స్ ఉండడం, వాళ్ళకి అంటే కర్మకి అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగున్నాయి. సో బేసిక్గా మీకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో గురువు జీవకారకుడు. సో అందువల్ల మీరు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం రాహు మిథునంలో ఉండే వాళ్ళకి. ఇక రాహు కుంభంలో ఉన్న తులలో ఉన్న అట్లే ఉంటుందంటే అట్లా ఉండదు. మళ్ళీ రాహు మీదకి గురువు వచ్చి ఉండాలి, లేదా రాహు గురువు మీదకి రావాలి గోచారంలో. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని శాస్త్రం చెప్తోంది. సో ఈ కేతు మీదకి వచ్చినప్పుడు మాత్రం ఈ రంగాల్లో ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. కేతు మహాదశ జరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా ఆ యొక్క దశలు జరుగుతుంటే ఇంకా బాగా మీరు ఆ ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరం. అదర్వైజ్ మిగతా ఏ దశ అంతర్దశ నాదులకి ఈ గురువు యొక్క దృష్టి పడకపోయినా, ఈ గురువు దాని మీద లేకపోయినా ఇది పెద్దగా ఫెల్ట్ అయ్యే పని ఉండదు. కాకపోతే డెఫినెట్గా ఈ చెప్పాను కదా, ఏదో ఒక రూపంలో గురువు మీ జీవితంలో మార్పును తీసుకొచ్చే అవకాశం ఉండనే ఉంటుంది. ఎవరికైనా రాశి మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏదో ఒక రూపంలో మీకు మంచి మార్పును తీసుకొస్తుంది. అయితే ఈ గురువు అదే గోచారంలో మనకి శని భగవానుడు మనకి మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, లేదా తులారాశిలో లేదా కుంభరాశిలో శని భగవానుడు ఉంటే వీళ్ళకి ఈ సంవత్సరం డెఫినెట్గా వీళ్ళు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల అనేది ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ఎదగడానికి అవసరమైన సలహాలు, సూచనలు వాళ్ళకి తారసపడడం, ఎవరి వ్యక్తుల ద్వారా అయినా వాళ్ళకి తెలియజేయబడడం, లేదు ఏదైనా ఒక గురువు సలహా వల్ల వాళ్ళ జీవితంలో మంచి మార్పులు రావడం, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఇదిగో ఈ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనే దానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు
కనపడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే శని సహజంగా కర్మకారకుడు అని చెప్తారు, కానీ కాలపురుషుడి చక్రంలో ఆయన 10వ భావానికి 11వ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు మీ యొక్క ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషన్ చేస్తున్నప్పటికీ వాళ్ళ జీవితంలో డెఫినెట్గా ఏదో ఒక కొంత హోప్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషన్స్ రావడం, ఉద్యోగం లేని వాళ్ళకైతే ఉద్యోగం రావడం, లేదు బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా ఈ గురువు గోచార రీత్యా మిథున రాశిలో ఉన్న శని మీద కానీ వచ్చినప్పుడు, లేదు ధనుసు రాశిలో మీకు శని ఉన్నా ఇదే వర్తిస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం డెఫినెట్గా శని ఎవరికైతే హ్యాపీ మూమెంట్స్ చూస్తారు అంటే హోల్సేల్గా మనకి శని భగవానుడు, శుక్రుడు, బుధుడు, లేకపోతే గురువు వీళ్ళు కానీ మీకు మిథున రాశిలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. బుధ శుక్ర రవులు ఒకేసారి ముక్కూట గ్రహాలు అంటారు. ఇవి కూడా బుధ శుక్ర రవులు ఒకేసారి మీకు మిథున రాశిలో ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనం గమనించుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ గురువు గ్రహం ఉన్నప్పుడు గోచారంలో ఇవి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 12వ ఇంట్లో గురుబలం లేదు కదండి అని అనుకోవచ్చు. కానీ మీకు జరుగుతున్న దశానాథుడు ఆడుంటే, ఒకవేళ అంతర్దశానాథుడు కానీ దశానాథుడు కానీ కుంభంలో కానీ లేకపోతే తొలిలో కానీ ఉన్నప్పుడు మీకు ఈవెన్ అది నెగిటివ్ ప్లేస్మెంట్ అయినా కూడా గుడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న పనిలో కొంచెం ఖర్చు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తర్వాత మీరు గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 12 ఏళ్ళు అంటే లాస్ అంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అంటే లాస్ అంటున్నట్టే కదా లెక్క. కాకపోతే దాన్ని ఫ్యూచర్ గెయిన్కి ఉపయోగపడతాయి. అలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వృశ్చిక లగ్నం ఉన్నారు, అష్టమంలో గురువు సంచారం అంటే భలే ఇబ్బంది కదండి అని అనుకోవచ్చు. నేను చెప్పిన ఈ పాయింట్స్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, అంతర్దశానాథులు ఉండి ఈ అష్టమ భావం మీ జీవితంలో మంచి మార్పును తీసుకురావచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ అంటారు. ఇది ఖచ్చితంగా మీ జీవితంలో మంచి గొప్ప మార్పును తీసుకురావచ్చు. ఏదైనా ఒక నెగిటివ్ జరిగి మంచిగా మారే అవకాశాలు ఉండొచ్చు, అట్లా కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం జ్యోతిషాస్ని ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం చూడగలిగితే ఈజీగానే మనం ప్రెడిక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా డీటెయిల్గా పోతే గురువు మాకు ఈ నక్షత్రంలో ఉన్నాడండి, ఇప్పుడు పర్టికులర్గా ఆరుద్రాలో ఉన్నాడు అంటే అప్పుడు ఫలితాలు మారిపోతుంటాయి. దానికి మళ్ళీ వీడియో వేరే చేస్తాను. బట్ ఓవరాల్గా అసలు గురువు మారినప్పుడు ఏ లగ్నం వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నాయి, ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. సరే, ఇకపోతే ఫైనల్గా ఎవరికైతే ఈ నెగిటివ్ ప్లేస్మెంట్స్లో ఉంటున్నాయో గోచార రీత్యా గురువు, ఇప్పుడు వృశ్చిక లగ్నం వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి, మకర లగ్నం వాళ్ళకి 6, 8, 12 స్థానాలు అవుతుంది మిథునం. అందువల్ల ఏమవుతుంది, మీకేంటంటే గురుబలం పెంపొందించుకునేదానికి గురువు టెంపుల్స్కి కారకుడు. గురు స్థానంలో ఉన్న వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా, వాళ్ళ ఆశీర్వాదం పొందడం ద్వారా, టెంపుల్స్ని తరచుగా విజిట్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు దేవాలయ సందర్శనం అనేది తప్పనిసరిగా ఉండాలి. గురువుల యొక్క ఆశీర్వాదం, ఎవరైనా ఆశ్రమాలు కట్టుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆహారం అందజేసి, అంటే బస్తా బియ్యం ఇచ్చో కూరగాయలు ఇచ్చో వాళ్ళ ఆశీర్వాదం పొందడం. సో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేదానికి మీరు ఏదో ఒక కొంత సహాయం చేయడం, మీకు తోచినంత. లేదు ఎడ్యుకేషన్, పిల్లకాయలకి చదువులు చెప్పించడం, వాళ్ళకి పేదవాళ్ళకి చదువు చెప్పించడం, వాళ్ళ ఫీజులు కట్టడం ద్వారా గురుబలాన్ని పెంపొందించుకోవచ్చు. సో ఇదొకటి. తర్వాత నార్మల్గా చెప్పింది ఏంది, శనగలు దానం చేయండి అని చెప్పారు. సో గురువారం రోజు ఈ ఎల్లో కలర్ శనగలు దానం చేయడం, ఉడకబెట్టినవి. సో తర్వాత ఆవుకి శనగలు బాగా నానబెట్టి బెల్లం కలిపి పెట్టడం గురువారం రోజు. సో రావి చెట్టు చుట్టూ తిరగడం, రావి చెట్టు ఆకుల్ని కషాయం చేసుకొని తాగడం, ఇవన్నీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇదండి బేసిక్గా ఏంటంటే, మీకు దక్షిణామూర్తి టెంపుల్స్ ఏదైనా ఫేమస్ ఉంటే అవి మీరు చూసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ దర్శనం అనేది డెఫినెట్గా చేయాలి. ఎవరు మకర లగ్నం, వృశ్చిక లగ్నం, కర్కాటక లగ్నం వాళ్ళు. సో అది గురువారం రోజు దర్శించాలన్నమాట. సో ఇవ్వండి బేసిక్గా మిథున రాశిలో గురు సంచారం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎవరు ఆనందపడవచ్చు, ఎవరు కొంచెం జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నమస్కారం, మీ రాజేష్.